హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే అయితే మా మావయ్య ఇదిగోండి ఇలాగా సైడ్ పిల్లర్లు భీములు ఉంటాయి కదా, అవి వేయడానికి అయితే ఇలా చేస్తున్నారనమాట. ఇక నేను కూడా తొందరగా పని చేసేసుకున్నాను, మావయ్యకి హెల్ప్ చేద్దామని. అయినా ఎండే రాలేదులేండి. ఇక అమ్మమ్మ కూడా ఇంటికాడే ఉంది, సండే కదా. చూసారు కదా, గాలి అయితే చాలా గట్టిగా వచ్చింది. ఇక మా పాక మధ్యలో ఒక కొబ్బరి చెట్టు అయితే ఉండిపోయింది అన్నాను కదా, ఆ కొబ్బరి చెట్టు గాలికి ఊగుతుంటే పాక మొత్తం అయితే అటు ఇటు ఊగింది. మాకైతే చాలా భయం వేసింది. ఇప్పుడే ఇలా ఉంది, ఫుల్గా వర్షాలు అయ్యి వచ్చి తుఫాన్లు అయ్యి పట్టుకుంటే అప్పుడు అలా ఆగలేదనమాట. తెగొచ్చేసింది గాలి చాలాసేపు అలాగా. కానీ వాతావరణం మాత్రం భలే చల్లబడ్డది అనుకోండి. ఇన్ని రోజులు ఉడుకు అసలు పిల్లల్ని అయితే నేను అస్సలు ఆపలేకపోయాను. ఆ చల్లగాలి అటు ఇటు తిరుగుతానే ఉన్నారు. కానీ కొబ్బరి చెట్లు కొబ్బరాకులు ఉన్నాయి కదా, ఎండాకులు ఎక్కడ పడతాయని నాకు అదో భయం పట్టుకుంది. కసిరి చెరోటేసాను ఇద్దరికి. ఏంటి సడన్ గా డప్పులు అనుకుంటున్నారా? మా ఊర్లో పెళ్లి జరుగుతుందిలేండి. అరవేటి కుండలు అయితే రామాలయం దగ్గర పడతారనమాట. అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళు. అలా పైన నలుగురు మనుషులు అయితే ఒక బెడ్షీట్ కానీ ఒక దుప్పటి కానీ అలా పట్టుకుంటారనమాట. వెళ్ళేటప్పుడు ఇలా భజంత్రులతో అయితే వెళ్తారు. ఇక కరెక్ట్గా 12 అయితే అయ్యింది. మా అమ్మ అయితే ఫోన్ చేసింది, అమ్మాయి ఇంటికి రండి అని చెప్పి. ఇక బయలుదేరామన్నమాట భోజనాలు చేసి. ఈ వాతావరణం చల్లగా ఉంది కదా, నిద్ర అయితే వచ్చింది మొత్తగా. కానీ మా అమ్మ ఫోన్ చేసేసరికి ఇక అక్కడికి వెళ్ళాము. చూసారు కదా మా ఊరు ఎంత బాగుంది. చాలా ఇష్టం మా ఊరు. మా అమ్మ వాళ్ళ ఊరు. మా సైడ్ మొత్తం బాగుంటది, పచ్చని చెట్లు, పంట పొలాలు చాలా బాగుంటుంది అనమాట. ఇక మా చెల్లి కూడా వెళ్ళింది మా అమ్మ వాళ్ళ ఇంటికైతేని. నిన్ను నేను ఎత్తుకోను, పోతుమో కూడా తీసుకురామా విధాన చెల్లు తీసుకురమ్మా, చెల్లు తీసుకురమ్మా. అమ్మ కొట్టే అమ్మ కొట్టిన చెప్తావా డాడీ? ఫోన్ చేసి చెప్తావా? చెప్తుంది కూడా. ముదురు 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 అందు పెట్టి వాళ్ళు పెట్టి గుడిమూతు గుడిమూతు గుడిమోహము. దీపావళి పిల్లని ఎత్తుకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంటే అందరం మా ఇంకా వెళ్ళారా ఇంజక్షన్ నిన్న దాన్ని తీసుకెళ్ళారు కదా, దానికి కూడా ఉందంట. తీసుకెళ్ళమంది అసలు సోలిపూలు అక్కడే చెల్లెడు అమ్ముదాన్ని చేసుకొని తీసుకున్నాను. కాదు
అయ్యో కాయలు అంటే చిన్న కాయలు అంటే కాయలు అంట ఇంకే పోలొచ్చినట్టు చూసామా మంచిదా నువ్వు అదే నిజం చెప్పు. రానన్నారు, రెడీ అవ్వండి నేను రానన్నాడు వాడు. అన్న తిన్నట్టు కానీ ఇది చూడొద్దన్న చూస్తున్నారండి బాబు. నేనేదో చెప్తున్నానంటే వినమ్మా. కాదు తాగి పిలు అమ్మమ్మని పిలు, అమ్మమ్మని పిలు పిలు. అమ్మా కాదు అమ్మమ్మ, అమ్మమ్మ అమ్మమ్మ అమ్మా. చూడు పెద్దమ్మని పిలు. పప్పలేం తేకుండా వచ్చేసాడండి. ఇలా వచ్చేసాము ముందు తీపించుకోవడం ఒళ్ళు రాలేదు, ఒళ్ళు 4 నెలలు వచ్చింది, రాలేదు. 2 గంటలకెత్తనే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎందుకు వచ్చాము. పచ్చడి కోసం అనమాట. మా మరిది గారు అయితే మామిడికాయలు తీసుకొచ్చారనేసి మా అమ్మ అయితే ఫోన్ చేసింది. పచ్చడి పెట్టుకోవడానికి అనేసి అయితే వచ్చామన్నమాట. మాకైతే రాదులేండి, ఇంత ఎక్కువ పచ్చడి కదా మేము పెట్టలేము, అందుకని వేరే పెద్దమ్మని అయితే పిలిచింది. ఇచ్చుకో. ఎంత ఇచ్చిందమ్మా? మేము అడ్డ రూట్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. పిల్లలకి పప్పలు తీసుకెళ్లేదు, అందుకని అయితే కొట్ట దగ్గర తీసుకెళ్ళి కొన్నాను. ఇక ఈ రోజు మేము పచ్చడి అయితే పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అయితే ఇక కత్తిపెట్టకు పదును పెట్టి ఆయన అయితే వచ్చారనమాట. అలా రామాలయం దగ్గరికి రండి అనేసి చెప్పాము, మా కత్తిపెట్టకు పెట్టిద్దామని చెప్పి. మాకైతే మామిడికాయలకు వస్తే కత్తిపెట్ట అయితే లేదు. వాయిస్ అనేది ఎక్కడ కట్ చేయట్లేదండి, ఎందుకంటే అక్కడక్కడనే నేను అది మీకు చెప్పాలని చెప్పి అయితే కొంచెం కొంచెం పెడుతున్నాను. మేము ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటామో అలా మీకు చూపించాలని అయితే అనుకున్నాను, అందుకే అనమాట. ఇక వాయిస్ సరిగ్గా క్లియర్గా లేనివి మాత్రమే తీసేస్తున్నాను. ఇక మా మావయ్య, మా అమ్మ, మా అమ్మ తల్లి కలిపి అయితే సరుకులు తేవడానికి వెళ్ళారనమాట. కారం, నూనె, ఆవు పిండి అవి ఉంటాయి కదా, అవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈలోపు మా చెల్లి నేను టీ పెట్టుకుని అయితే తాగాము.
ఏం పోయింది కత్తి పెట్టి ఇరిగిపోయిందా? తిరిగిపోయిందని ఇందాక చెప్పింది తిరిగిపోద్దానికి అమ్మ అన్నారు తీరా కదా ఏమవుతున్నా అలాగంట వింటా అన్నారు ఎందుకు వీడైతే పక్క ఎక్కట్లేదు ఇలా పోయకూడదు మరి ఓ పని చేయమావయ్యా, చెప్తుంది బద్దలు కోసి చేయండి కాదు కదా ముప్పై కదా. ఏది మరి అమ్మాటద్దాము చెప్పవా? కాయలు కోసేసిన కాకుండా అందుకే దగ్గర లేదు నేను కొస్తానమ్మా పోయలేవు. నాకు డ్రెస్ కొని డ్రెస్ కాదు కానీ ఆ ప్యూర్ వైట్ వద్దు, నాకు నేడ అనిపోతుంది. పెద్ద కొలుతుందా మళ్ళీ కొలుతుంది తడుందా పడిపోయింది వాయిస్ సవరించుకోయి పెట్టలేదు ఇది ఓ తోపలు పడతాను మాట్లాడట్లేదు మాత్రం ఫస్ట్ 3 భాగాల్లో భాగం దొబ్బు ఇల్లు కట్టుకుంటా అసలు రానే రాను. దగ్గరే ఉన్నావు కదా బిల్ల బాగా సలగ్గన ఇప్పుడు ఎత్తుకుంటా తాగినప్పుడు తిట్టేస్తాడు. ఈ ముక్కల మీద ఎక్కువే ఉంటాయి ముక్కలు ఎక్కువ ఉంటాయి. చూడమే కలవట్టుకి తక్కువ తీద్దాంలే. నేను అలాగే కలిపాను కదా మావయ్య, కథ చిన్న ముక్కలు కోసాను. కారం ప్యాకెట్ బాబు కారం మళ్ళీ కొంటాం చేసే ముక్కలు ఆడతాడు అవుతుందా? అది కావాలి. సొంత పేదమ్మ వాళ్ళ పిల్లలు ముందు అల్లాకు చేత పూలు పోతాయి కింద ముందు మరి కూలిపోయింది కదా. నేను తగిన తర్వాత కూలిందా ఆ పిల్ల ఉంది కదమ్మా ఇంటి పక్క పిల్ల, పచ్చడి కలపడానికి అయితే ఆ పెద్దమ్మ వచ్చిందనమాట. ముందైతే ఒక ముక్కలైతే కలిపేసింది 4 తవ్వలకి అనమాట. ఇప్పుడైతే మళ్ళీ కలుపుతుంది వెనకాల. మొత్తం అయితే ఒకసారిగా కలపలేమని చెప్పేసి ఇలా 2 బిట్ల కింద అయితే అమ్మ ఏమంటుందంటే, చూడమ్మా చూసి నేర్చుకో, మళ్ళీ పట్టు ఇంకా ఆ పెద్దమ్మని పిలవకుండా మనమే పెట్టుకునేలా ఉండాలి అనేసి. సర్లేమ్మా అని చెప్పాను, కానీ నేనైతే అవి ఏం చూడలేదు, ఇంకా వీడియో తీసుకోవడమే సరిపోయింది నాకు. ఇంకో పక్క మా చెల్లి వాళ్ళ పిల్లలు ఏడుపు చూసారు కదా, ప్రతి దానికి ఏడుపే అనమాట. మా అమ్మ తల్లిని అయితే మా మావయ్య చేయి పట్టుకుని గట్టిగా అరిస్తే చాలు ఏడుస్తుంది. చిన్నదైతే అసలు రానే రావట్లేదు మా దగ్గరగా మా చెల్లెళ్ళు 2 నెలలు అయిపోయింది అనమాట. ఇక అదైతే అలవాటు తప్పిపోయింది, అందుకని చిన్నది రావట్లేదు. పెద్ద పిల్ల అయితే బాగానే వచ్చేది, కానీ దానికి కాస్త భయం ఎక్కువ. అందుకే భయపడిపోతా ఉంటది. దేనికైనా పడిపోతామంటే చాలు ఏడుస్తానే ఉంటది.
ఇక మామిడికాయ ముక్కలు అయితే మాతోని అవ్వలేదన్నమాట కొయ్యడానికి, అందుకనైతే వేరే చోట కట్ చేసి ఇస్తున్నారని చెప్తే అక్కడికైతే తీసుకెళ్లారు. ఇట్లయితే బలంగా లేవన్నమాట. ఇక మా వల్ల కూడా కాలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఈ సరుకులన్నీ తెచ్చుకునేసరికి 4:30-5 అయిపోయింది. మేము 4 గంటలకే తిరిగి వచ్చేద్దాం అనుకున్నాము. మా కత్తిపెట్టి పదును పెట్టించాం కానీ వేస్ట్ అనమాట. 50 రూపాయలు అయితే తీసుకున్నాడు. అసలు పదునేం పెట్టలేదు కానీ దాన్ని తెల్లగా తోమేసి అయితే వెళ్ళిపోయాడు మెరిసేలాగా. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా తీసుకొచ్చాను. అదైతే బాగా సన్నంగా తాటగా ఉంది, కానీ అదైతే బాగానే తెగింది. కానీ ఒక్కదాంతో ఎప్పటికవుతాయని చెప్పి ఇక మా పిన్ని అనిందనమాట, ఎక్కడో కట్ చేసి ఇస్తున్నారు తీసుకుని వెళ్ళమంటే అమ్మ మావయ్య అయితే అక్కడికైతే తీసుకెళ్లారు. ఇక కాయకొచ్చి అయితే 5 రూపాయలు తీసుకున్నారంట కట్ చేసినందుకు. మామిడికాయ ఎంత పెట్టి తీసుకొచ్చారో నేనైతే అడగలేదు. నేనైతే అంటున్నాను వాళ్ళని, చెట్లు వేసుకుంటే బాగుంటుంది, చోటు ఉంది కదా, మామిడి చెట్టు ఒకటి వేయాలి, ఆవకాయ కాయ అనేసి అన్నాను. ఏ కాయ వేస్తావు నీకు ఎలా తెలుసు అనేసి అడుగుతున్నారు మావయ్య. అంటూ కొనుక్కునేటప్పుడు చెప్తారు కదా మామిడి అంటూ, ఆవకాయ కావాలి అనేసి తీసుకుని వేద్దామని చెప్పాను. దాంతో పాటు పునస్కాప్ కూడా తీసుకోవాలి, అది ఎప్పుడైనా సరే కాయలు ఉంటూ ఉంటాయి కదా మన కూరలోకి పనిచేస్తాయి అంటే సరేలే అన్నారు. ఇక పెద్దమ్మేమో చోటు ఉందమ్మా మీకు మొక్కలేసుకోవడానికి అంటుంది. చోటు బానే ఉంది పెద్దమ్మ అనేసి అన్నాను. అయితే ఇంకనే వేసేసుకోండి అయితేని అనేసి అన్నది. అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా పచ్చడి. అంతేలేండి, ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. అసలు ఇక్కడ మధ్య మధ్యలో మాటలు అనేవి నేను కట్ చేయలేదు, అక్కడక్కడే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కదా. మా మాటలు ఏమన్నా మీకు ఇరిటేటింగ్ గా ఉన్నాయా ఏంటి? ఇంట్లో ఉండేటప్పుడు అందరూ అలానే ఉంటారు కదండి. ఇరిటేటింగ్ గా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే మొత్తం వాయిస్ అనేది తీసేస్తానులేండి, ఒకవేళ మీకు చిరాకు అనిపిస్తే. కలిపిన పచ్చడి మొత్తాన్ని అయితే ఒక బకెట్ ఉంటుంది కదా, నీళ్ళ బకెట్, ఆ బకెట్ మంచిగా తుడిచేసి ఆ బకెట్ లో అయితే వేసేసింది అనమాట. మా దగ్గర జాడీలు అయితే లేవు. మొత్తం 2 కొంచాల పచ్చడి అయితే ఎట్టిందనమాట. ఇంక ఈ 2 కొంచాల పచ్చడి అంటే ముగ్గురు అనమాట, మా అమ్మకి, మా చెల్లికి, నాకు. ఇక పెద్ద సైజు అయితే ఏం లేవు, అందుకని అయితే ఈ బకెట్ లో వేసేసాము. 4 కేజీలు నూనె అయితే ఇంకా నూనె అయితే పడుతుంది. అదైతే ఎల్లుండి వేద్దాంలే 3వ రోజున అనేసి అయితే చెప్పిందనమాట పెద్దమ్మ. గాలిపోకుండా మూత పెట్టేసేమని అయితే అన్నది. ఇక దీన్ని అయితే నేను ఒక షార్ట్ వీడియోలో కూడా తీసానమాట. దాంట్లో అయితే కరెక్ట్గా అన్ని తీసాను, అదైతే అప్లోడ్ చేస్తానండి. ఒక కుంచెడు పచ్చడికి ఎంతైతే వేసుకోవాలో. కొంచెం అంటే తెలుసు కదా, అదే 4 కేజీలు కలిపేసి ఒకటి ఉంటుంది కదా పెద్దది తవ్వ, బియ్యం కొలుచుకునేది కొంచెం అనేసి, దాంతోని అయితే కొలుస్తారనమాట. కానీ అదైతే లేదు మా దగ్గర, అందుకని చిన్న తవ్వతోనే వేసింది. మామిడికాయలు అయితే బాగున్నాయి, టెంక బాగా ముదిరింది, అందుకనే మాకు కట్ చేయడానికి అవ్వలేదు కొయ్యడానికి. టెంక ముదిరి తొక్క దలసరిగా ఉన్న మామిడికాయలు అయితే బాగుంటాయంట పచ్చడికి. ఇక అవే తీసుకొచ్చారు మా మరిది గారు. ఆల్రెడీ 3 కేజీల నూనె అయితే వేసేసింది, ఇంకొక కేజీ నూనె అయితే పైన అయితే వేసింది అనమాట. మామూలుగా అయితే 3 తీసుకొచ్చారు, సరిపోలేదని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళి అయితే ఇంకొకటి అయితే తీసుకొచ్చారు. ఏం కదపొద్దమ్మా, మూత పెట్టేసి లోపల పెట్టేసి రేపు అదే ఎల్లుండి తీద్దాం అనేసి అన్నది. ఇక మా అమ్మ అయితే మూత పెట్టేసి అయితే పెట్టేసింది లోపల. వేసేసి 3వ రోజున చూద్దాం, పైన వేసే ఉప్పు పోయి అన్న సరిపోతే వేస్తాను. సరే అక్క, నువ్వు నూనె ప్యాకెట్ మట్టుకు వేసేయాలి, సరిపోదు. అంటే 2 కేజీలు కదా, 2 గుంటలు ముక్కలు కదా. ఇదిగో నీ గురించి ఆడుతుంటా 7 సార్లు గుడ్లు ఎట్టేస్తున్నాం చుట్టూ. ఇంకో ప్యాకెట్ వచ్చేసి ఇలాగేసి. అలాగే పచ్చడి అయితే అయిపోయిందండి. మా నాన్న ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయారు చూసారా. మా నాన్న అయితే నేను వీడియోలో పెట్టలేదంట, ఆ లారీ కుర్రలు అయితే పెట్టానంట. ఏ ఇలా చూడనా, హాయ్ చెప్పు. మరి ఏం చెప్పు హాయ్ చెప్పమంటే చెప్పలేదు, కానీ నాకు మాత్రం తీయలేదు వీడియో, నేను అంత పని చేసిన అనేసి అయితే అంటున్నారట మా నాన్న. బిర్యానీ చూపిస్తావా? బాయ్ మావయ్య. మా మమ్మీ రావద్దులే ముద్దట. బాయ్, సర్లే బాయ్. ఎప్పుడు వస్తా మరి ఇంటికి రావా? ఆ కొలికి సెలవులు కదా రావా నువ్వు? అయ్యో అయ్యి చెప్పేస్తుంది చూడు. ఏమన్నా మర్చిపోరమ్మా? అందరికీ టాటా చెప్పేసి అయితే బయలుదేరేసాము. ఇక మా అమ్మ అయితే ముందే సరుకులు తెచ్చేసి అయితే ఉంచింది, చికెన్ అవిను. ఇక మా అమ్మ వాళ్ళు
నూనె కారం అయితే తీసుకురావడానికి వెళ్ళి వచ్చేలోపు అయితే నేను వంట చేసి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇక అదైతే మేము బాక్స్ లో పెట్టి అయితే తెచ్చేసుకున్నాము. మిగిలింది వాళ్ళకి ఉంచేసి మాకు సరిపడా మేమైతే తెచ్చుకున్నాము. ఏం వండుకుంటానులే అని ముందే మా అమ్మ ప్రిపేర్ చేసేసింది అనమాట. నేనైతే చేసేసాను, తెచ్చిపెట్టేసింది. ఇదే ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.